వెల్కమ్ టు టీసాట్. నేను మీ జాగ్రఫీ పరమేశ్వర్ సార్. ఈరోజు మనము డిఎస్సి టెట్కు సంబంధించినటువంటి ఎంసీక్యూఎస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎకనామిక్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. రైట్, అందులో వరుసగా ఒక్కొక్క క్వశ్చన్స్ చూద్దాం. ఇందులో చూసుకున్నట్లయితే పట్టుచీర నేతకు ముందు దశలను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. రైట్, ఇప్పుడు పట్టుచీర ఏదైతే ఉందో అందులో ప్రధానంగా మనం ఒక పదాన్ని వినొచ్చు. ఇక్కత్ అనే పదం ఉంటుంది. ఇక్కత్ ఇది భారతదేశ వస్త్ర పరిశ్రమలో ఒక సెన్సేషనల్ పదం అని చెప్పొచ్చు. ఇక్కత్ జరీ శారీస్ అంటాం. ఇక్కత్ పోచంపల్లి ఏదైతే ఉందో ఇందులో రంగులు అద్దడం ఏదైతే ఉందో అంటే మనము మగ్గ మీదికి తీసుకురావడానికంటే ముందే పట్టు దారాలకు రంగులు అద్దే విధానం ఏదైతే ఉందో దాన్ని మనం ఏమనొచ్చు అంటే ఇక్కత్ అనే పేరుతో పిలవచ్చు. రైట్, దీనినే పోచంపల్లి అని కూడా అంటాము. పోచంపల్లి రంగు అంటే మనకు యంత్రం మీదకి తీసుకురావడానికంటే ముందే రంగు అద్దే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటామంటే పోచంపల్లి. ఇంకా ఏమనొచ్చు, దీన్నే బందిని అంటారు. బందిని ఈ పదం కొత్తగా కనిపిస్తుంది, జాగ్రత్తగా వినండి. బందిని. ఎస్, మిషన్ మీదకి రావడానికి ముందే, మగ్గం మీదకి రావడానికి ముందే దారాలకు రంగును అద్దే విధానం ఏదైతే ఉందో దానిని మనం ఏమంటామంటే బందిని అంటాము. ఈ బందిని మరొక పేరుతో పిలవచ్చు, పోచంపల్లి అని పిలుస్తాం. ఈ పోచంపల్లికి సంబంధించినటువంటి ఈ విధానం ఏదైతే ఉందో, ఈ రంగు అద్దే విధానం ఏదైతే ఉందో దీన్ని మనం ఇక్కత్ అని పిలవడం జరుగుతుంది. అంతేకాదు ఈ చీరల రంగులు అద్దడంలోనూ మరియు డిజైన్లను తయారు చేయడంలోనూ మన భారతదేశంలోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఏదైతే అంటే పోచంపల్లి. ఇది ప్రస్తుతము యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటిది. ఎస్, హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే రూట్లో ఉన్నటువంటి ప్రాంతము పోచంపల్లి. రైట్, అంతేకాదు భారతదేశంలోనే మొట్టమొదటి పేటెంట్ రైట్ లభించినటువంటి ఒక ఇక్కత్ శారీ ఏదైతే ఉందో, ఇక్కత్ చీరలకు సంబంధించి ఏదైతే ఉందో అదే మనకు పోచంపల్లి చీరలు. పోచంపల్లి చీరలకు సంబంధించిన ప్రత్యేకత మరొకటి ఏంటంటే పేటెంట్ రైట్ భారతదేశంలోనే పేటెంట్ రైట్ పొందినటువంటి మొట్టమొదటి ఇక్కత్ చీరలుగా చెప్పుకోవచ్చు. ఇక్కత్ శారీగా అట్లా ఇక్కత్ డిజైన్ చీరలుగా చెప్పుకోవచ్చు. ఇందులో పదార్థాలను వాడితే ప్రధానంగా పట్టు దారం కానివ్వండి, అలాగే రంగు నూలులు కానివ్వండి, అలాగే నెక్స్ట్ రంగులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉపయోగించడం జరుగుతుంది పదార్థాలు. బట్ ఈ పట్టు దారాన్ని అలాగే ఈ రంగులను ఈ నూలును వీరు స్వతహాగా ఉత్పత్తి చేయరు. వీరు ఏం చేస్తారు, బయట నుంచి కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. ఓపెన్ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తారు. అయితే వీటిలో ఈ దశలను కనుక తీసుకుంటే పట్టు దారాన్ని ఏం చేయాలి, ఫస్ట్ వడకడం. రైట్, ఆ తర్వాత ఏం చేస్తాం, ఆ దారానికి ఆసుపోయడం జరుగుతుంది. మళ్ళీ ఆ తర్వాత ఏం చేస్తాం, మనము పేక దారాన్ని రాట్నం మీద ఏం చేస్తామండి, కండలుగా చుట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆ తర్వాత వివిధ డిజైన్లలో రంగులు అద్దుతూ ఉంటారు. ఇంకా ఏం చేస్తాం, నేత కోసం ఫైనల్గా మగ్గం మీదకి తీసుకువెళ్తారు. నేత కోసం ఏం చేస్తాం, మనము మగ్గం మీదకి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. ఇలా కొన్ని దశలను మనం ఉపయోగించడం జరుగుతుంది. రైట్, అందులో కనుక తీసుకున్నట్లయితే మనకి ఇందులో వరుస దశలను తీసుకుంటే ఒకటి సి ఏముంది, పట్టు దారాన్ని వడకడం, ఇది ఫస్ట్ స్టేజ్. రైట్, నెక్స్ట్ రెండోది ఏముంది ఇక్కడ, డి అంటే మనకు దారం మీద డిజైన్ గుర్తులు వేయడం. నెక్స్ట్ ఏ ఏముంది, పేక దారాన్ని రాట్నం మీద కండలుగా చుట్టడం, ఇది మూడో దశ. నెక్స్ట్ ఆ తర్వాత అంటే ఇందులో ఇచ్చినటువంటి వాటిలో తర్వాత మనకేముంది, డిజైన్ గుర్తులపై రంగులు అద్దడం. రైట్, ఇది మనకు 4. సో ఇది కాకుండా ఫైనల్గా మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని మగ్గం మీదకి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. నేత కోసం మగ్గం మీదకి తీసుకువెళ్ళడం. ఇట్లా 5వ దశ కూడా ఉంటుంది. కానీ మనకు ప్రధానంగా ఈ దశలు వరుసగా తీసుకుంటే 1, 3, 4 అంటే ఇక్కడ చూడండి, సి ఉండాలి, తర్వాత డి ఉండాలి, ఆ తర్వాత ఏ ఉండాలి, ఆ తర్వాత బి ఉండాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 1 ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పోచంపల్లి నేత కార్మికుల చీరల తయారీదారులకు సంబంధించి సరికాని అంశము అన్నాడు. ఇందులోనే మనం ఆల్రెడీ ఇక్కడ మాట్లాడుకున్నాం. ఏమన్నాడు, సరికాని అంశము అన్నాడు. మరి సరైనది ఏంది చూడండి. పోచంపల్లి చుట్టుపక్కల దాదాపు 10,000 కుటుంబాలకు వారం ఈ పని కుటుంబాల వారు
ఏం చేస్తారు, ఈ పని చేయడం జరుగుతుంది. ఎస్, సుమారుగా 10,000 కుటుంబాల వారు ఈ యొక్క ఇండస్ట్రీ మీద ఆధారపడి జీవనం కొనసాగించడం జరుగుతుంది. ఇది కరెక్టే. రైట్. నెక్స్ట్ ఏంది, పట్టు దారాన్ని వడకడం. ఎస్, పట్టు దారాన్ని వడకడం జరుగుతుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, దారం మీద డిజైన్ గుర్తులు వేయడం. రైట్, ఇది కూడా మనకు సరైన అంశం. మరి సరికాని అంశం ఏంటంటే వీళ్ళు పట్టు దారాన్ని, రంగులను ఏదైతే ఉందో వీరు సొంతంగా ఉత్పత్తి చేస్తారన్న. వీరు సొంతంగా ఉత్పత్తి చేయరు, మార్కెట్ నుంచి ఏం చేస్తారు, వీళ్ళు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, కొనుగోలు చేయడం జరుగుతుంది. రైట్. కాబట్టి మనకు సరికాని అంశం ఏంటంటే 1 అనేది సరికాదు. అప్పుడు ఆన్సర్ మనకు ఏగా భావించబడుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ కింది వాణిలో దీనిని విస్తరణ పథకం అంటారు. అంటే దేనిని విస్తరణ పథకం అంటారు. రైట్. ఇందులో IADP ఉంది, IAAP ఉంది, ఎస్ HYVP ఉంది, నెక్స్ట్ IAPA ఉంది. ఇందులో మనకు ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇది వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు. అందులో అతి ప్రధానంగా హరిత విప్లవానికి సంబంధించిన అంశాలు ఇవన్నీ. హరిత విప్లవం రావడానికి ముందు భారతదేశంలో 1960 ఆ సంవత్సర కాలంలో మనము HYVP అంటే హై హీల్డ్ వెరైటీస్ అనే పథకాన్ని ప్రవేశపెట్టాం. ఆ తర్వాత తీసుకున్నట్లయితే 1963 నాటికి మనము IADP అనే పథకాన్ని ప్రవేశపెట్టాం. అంటే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టాం. ఇందులో భాగంగా మనం భారతదేశం అంతటా ఏం చేసినాం, 7 జిల్లాలను సెలెక్ట్ చేసుకున్నాం. 7 జిల్లాలని అంటే ఆ జిల్లాలో ఉన్న నీటిపారుదల, ఆ జిల్లాలో ఉన్నటువంటి భూముల విస్తరణ, అందులో ఉన్నటువంటి రైతులు అంటే అక్షరాస్యులైన రైతులు, మార్కెటింగ్ సదుపాయాలు, ఇలా అనేక అంశాలను ఆధారంగా చేసుకొని భారతదేశంలో 7 జిల్లాలో సెలెక్ట్ చేసుకున్న పథకమే IADP పథకం. ఈ IADP పథకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సెలెక్ట్ కాబడిన జిల్లా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు. రైట్. ఇప్పుడు మనకు దేన్ని విస్తరణ చేయాలి, ఎస్ ఇది దేనిని విస్తరణ పథకం అంటాం. అంటే ఎక్స్టెన్సివ్ పథకం అన్నమాట, ప్రోగ్రామ్. అయితే ఇది ఎప్పుడైతే IADP పథకం బాగా సక్సెస్ అయిందో వెంటనే ఉత్సాహంతో భారత ప్రభుత్వము ఏం చేసింది, MS స్వామినాథన్ నేతృత్వంలో మరో పథకాన్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆ పథకం పేరే IAAP పథకం. ఇది భారతదేశంలో 114 జిల్లాల్లో మనము విస్తరణ పథకంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటి IAAP అంటే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్ అంటారు. ఎస్, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రాంలో భాగంగా భారతదేశం అంతటా 114 జిల్లాలను సెలెక్ట్ చేసుకొని సంకరాజాతి గోధుమ వంగడాలను, సంకరాజాతి ఇతర వరి వంగడాలను ఇలాంటి వాటిని ప్రవేశపెట్టడం జరిగింది. వెంటనే అద్భుతమైన దిగుబడి రావడం జరిగింది. ఇలా విస్తరణ పథకంగా మనం దేన్ని పేర్కొనవచ్చు అంటే IAAP పథకాన్ని పేర్కొనవచ్చు. రైట్. కాబట్టి ఇప్పుడు దేనిని విస్తరణ పథకం అంటారు అంటే IAAP అంటే ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరల్ ఏరియా ప్రోగ్రామ్, సాంద్ర వ్యవసాయ ప్రాంతీయ పథకంగా చెప్తాం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే B అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పట్టు తయారీలో దశలలో సప్పూరి అనగా ఏంటి అంటాడు. సప్పూరి అంటే ఇక్కడ చూడండి, పట్టు తయారు చేసే దశలలో కొన్ని పదాలు వస్తుంటాయి మనకు. పట్టు దారాన్ని స్విట్టింగ్ కేంద్రంలో పురిపెట్టడం ఇది కాదు. అనేక సార్లు దారాలను రంగులలో ముంచడం ఇది కూడా కాదు. మనకు దీనికి సూటబుల్ పదాన్ని మనం గమనించినట్లయితే పెట్టిన దారాన్ని 2 భాగాలుగా విభజించడం. పురిపెట్టిన దారం ఏదైతుందో, ఎస్ ఈ థ్రెడ్ ఏదైతుందో ఈ పురిపెట్టిన దారం 2 భాగాలుగా విభజించడం ఏదైతుందో దీన్నే మనం ఏ పేరుతో పిలుస్తామంటే సప్పూరి అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అర్థమవుతుందా? రైట్. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. ఇక పడుగు చేసే దారాన్ని మగ్గంపై అమర్చడం ఈ పదాలు దీనికి సంబంధించినవి కాదు. రైట్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే సి ఆన్సర్ అవుతుంది. సప్పూరి అంటే గుర్తుపెట్టుకోండి ఏంటి అంటే ఇక్కడ పురిపెట్టిన దారం అంటే దారాన్ని ఏదైతే వడికినామో ఆ వడికిన దారాన్ని దారంగా మార్చినాక ఆ రెండింటిని విభజించడం అంటే 2 దారాలుగా మనము విభజించే ప్రక్రియ ఏదైతుందో దాన్నే మనము సప్పూరి అంటాము. అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఇండియాలో తయారు చేసిన కాగితాన్ని ఇతర దేశాలకు అమ్మే ప్రదేశాన్ని ఏమంటారు? సో భారతదేశంలో తయారు చేసిన పేపర్ ఏదైతుందో ఈ పేపర్ని ఇతర దేశాలకు అమ్మేటప్పుడు కొన్ని ప్రదేశాల్లో మనం స్టోర్ చేయడం జరుగుతుంది. అంటే వాటిని నిల్వ చేయడం జరుగుతుంది. మరి ఎక్కడ అంటే
సంత అంటే గ్రామీణ ప్రాంతాల్లో అంటే చేసేటువంటి విధానం అంటే నిర్వహించే మార్కెట్లను మనం ఏమంటామంటే సంతలు అంటాం. కాగితపు కరెన్సీని ఇండియాలో తయారు చేసిన కాగితాన్ని ఇతర దేశాలకు అమ్మే ప్రదేశాన్ని ఏమంటామంటే మనము డిపో అని పిలవడం జరుగుతుంది. ఇది ఆన్సర్ మనకు. ఇవి ఎందుకు కాదు మిగతా అంశాలను చూస్తే సంత అంటే అమ్మే కొనే ప్రదేశాలు భారతదేశంలో కూరగాయలు వ్యవసాయ మార్కెట్లకు సంబంధించిన అంశాలను తీసుకుంటే అవన్నీ అమ్మడం కొనడం జరిగే ప్రదేశాలను ఏమంటామంటే మనం సంతలు అంటాం. కానీ కాగితాన్ని నిల్వ చేసే ప్రదేశం కాదు, అమ్మే ప్రదేశం కాదు. రైట్. అలాగే సరాటాలు అంటే సరాయిలు అంటే ఇవి కూడా మార్కెట్లు అన్నమాట. ప్రాచీన మధ్యయుగ కాలంలో వీటిని మార్కెట్లుగా పిలుస్తారు. ఇక్కడ కూడా అమ్మడం కొనుగోలు చేయడం అనే ప్రదేశాలుగా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకు కాదు. ఇక డయింగ్ అంటే అద్దడం. రైట్. దారానికి రంగు అద్దడం ఏదైతే ఉందో దాన్ని మనం డయింగ్ అంటాం. కాబట్టి ఈ మూడు దీనికి సంబంధించిన పదాలు కావు. మనకు డిపో అంటే అమ్మే ప్రదేశం. ఏంటిది? కాగితాన్ని ఇతర దేశాలకు అమ్మే ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని మనము డిపో అనే పేరుతో పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన పదాలను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కాగితపు కరెన్సీని తొలిసారిగా చలామణి చేసిన దేశం ఏది? రైట్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. ప్రపంచంలోనే మొట్టమొదటిగా పేపరు తయారు చేసిన వారు ఎవరంటే చైనా వారు. కాబట్టి వీరు కాగితపు కరెన్సీని ముద్రించిన దేశం ఏదయ్యా అంటే మనకు చైనా అనే గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పట్టును ఉత్పత్తి చేసిన వారు కూడా చైనా వారే. ఈ చైనా వారు పట్టు వస్త్రాల మీద ప్రపంచ పటాన్ని తయారు చేయడం కూడా జరిగింది. రైట్. పట్టుని ఉత్పత్తి చేయడంలోనూ అలాగే పేపర్ను తయారు చేయడంలోనూ మొట్టమొదటిగా ప్రసిద్ధి చెందిన దేశం ప్రపంచంలో ఏది అని అంటే చైనా. సో కాబట్టి ఇక్కడ కాగితపు కరెన్సీని తొలిసారిగా చలామణి దేశం ఏది అని అడిగితే మనం చైనా అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎస్, ఇండియా పేపర్ తయారీ కాదు. ఓకేనా. పేపర్ కరెన్సీ వాడలే. మనం మొదటిసారిగా బార్టర్ సిస్టమ్ను ఉపయోగించడం జరిగింది. రైట్. బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి పద్ధతిని ఉపయోగించడం జరిగింది. రైట్. ఆ తర్వాత మనం కైన్స్ను ఉపయోగించడం జరిగింది. పంచ్ మార్కుడ్ కైన్స్ను ఉపయోగించడం జరిగింది. వాటిని అద్దంకి నాణ్యాలు అంటాము. సో వాటిని మనం ఉపయోగించడం జరిగింది. శాతవాహనుల కాలం కానీ మౌర్యుల కాలం నుంచి ఇలా ఉపయోగించడం కూడా జరిగింది. రైట్. ఆస్ట్రేలియా, అమెరికా లాంటి ప్రాంతాల్లో వీరు మరి పేపర్ మీద ఉపయోగించడం జరగలేదు. రైట్. ఇక ప్రాచీన కాలాలు ఇంకా తీసుకున్నట్లయితే మనము వస్తు మార్పిడి పద్ధతిలో భాగంగా ఏనుగు దంతాలను ఉపయోగించడం జరిగింది, గవ్వలను ఉపయోగించడం జరిగింది. రైట్. ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి రంగు రాళ్ళని కూడా ఉపయోగించడం జరిగింది. ఇలా మనం కరెన్సీగా ఉపయోగించడం జరిగింది. కానీ కాగితపు కరెన్సీని తొలిసారిగా అమలు చేసిన దేశం, చలామణిలోకి తీసుకొచ్చిన దేశం ఏది అంటే మాత్రం చైనా అనే విషయాన్ని గమనించుకోవాలి. రైట్. కాబట్టి మనకేమవుతుందంటే చైనా అంటే సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రపంచీకరణ ఫలితం ఏంటి? అసలు ప్రపంచీకరణ అంటే ఈరోజు ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయింది. అంటే గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అనేవి ఏవైతే ఉన్నాయో మనము దాన్ని అర్బనైజ్ మీన్స్ ఎల్పిజి అనే పదాన్ని వాడుతున్నాను. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ పదాలని ఉపయోగించి ప్రపంచంలో వచ్చినటువంటిదే మనకేంటిది అంటే ప్రపంచీకరణ. ఈ ప్రపంచీకరణ ద్వారా ఏం జరిగింది? ప్రపంచీకరణ ద్వారా పెద్ద పెద్ద మార్కెట్లు అంటే పెద్ద పెద్ద కంపెనీలు, బహుళజాతీయ కంపెనీలు బాగా లబ్ధి పొందడం అనేది జరిగింది. అంతేకాదు మరొక దేశానికి ఒక దేశానికి మధ్య వస్తువుల ఉత్పత్తి ఎగుమతులలో సరళీకరణలు రావడం జరిగింది. లైసెన్సింగ్ విధానంలో కొత్త కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది. ఒక దేశంలో పెట్టుబడులు పెట్టడం కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం అనేక కార్మిక చట్టాలను కూడా సవరించడం కూడా జరిగింది. ఇలా అనేక మార్పులు తీసుకొచ్చి వస్తు ఉత్పత్తిని వేగం చేయడం ప్రక్రియ, వేగం చేసిన ప్రక్రియ ఏదైతుందో దాన్ని ఇక్కడ ప్రపంచీకరణ అనొచ్చు. ఈ ప్రపంచీకరణ వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ దేశాల మధ్య పోటీ పెరగడం జరిగింది. ఈరోజు మన భారతదేశంలో రిలయన్స్ కానివ్వండి, అలాగే టాటా కానివ్వండి, రైట్, అలాగే తీసుకున్నట్లయితే మనకు ఇన్ఫోసిస్ కానివ్వండి, అలాగే విప్రో కానివ్వండి, ఇలా మనకు మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాగా లబ్ధి పొందడం జరిగింది.
అంతేకాదు ఇక్కడ దేశాల మధ్య పోటీ పెరిగింది. అందులో భాగంగా భారతదేశం ఐటీ రంగంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రపంచ దేశాలతో పోటీ పడి ఈరోజు ఐటీ రంగంలో భారతదేశము అగ్రస్థానంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకోవచ్చు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రపంచీకరణ వల్ల ప్రపంచ దేశాలన్నింటి మధ్య అనుసంధానం అనేది వేగంగా జరిగి, ఓకేనా, ఎగుమతులు దిగుమతులు అత్యంత వేగంగా జరిగి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏ దేశంలో ఉన్నా కూడా అన్ని దేశాలు ఉపయోగించుకునే విధంగా జరిగి, ఓకే, ఒక నెట్వర్క్ అనేది అద్భుతంగా ఏర్పడి ఒక చిన్నపాటి కుగ్రామంగా మారిన పరిస్థితి ఏర్పడింది. తద్వారా వివిధ దేశాల మధ్య పోటీ పెరగడం అనేది జరిగింది. ఇది మనకు దీని యొక్క ఫైనల్గా రిజల్ట్ అని చెప్పొచ్చు. ఇక మరి చిన్న ఉత్పత్తిదారులు లాభాలు పొందడం జరిగిందా అంటే లేదు. చిన్న ఉత్పత్తిదారులు లేరు, పెద్ద ఉత్పత్తిదారులు బెనిఫిట్ పొందడం జరిగింది. చిన్న చిన్న ఉత్పత్తిదారులకు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి బెనిఫిట్ జరగలేదు. అంతేగా దేశాల మధ్య సంబంధాలు తగ్గడం జరిగింది. దేశాల మధ్య సంబంధాలు తగ్గలే, కాస్త ఇంకేమైంది, పెరిగింది. ఇంటర్లింకింగ్ అని ఏర్పడింది. ఈరోజు ఒక దేశం మరొక దేశం పైన ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక్కడ దేశాల మధ్య సంబంధాలు తగ్గలేదు, ఇంకా పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు. రైట్. అలాగే వస్తువులు అందుబాటులో లేకపోవడం, వస్తువులు అందుబాటులో వచ్చినాయి. ఈరోజు ప్రపంచంలో ఏ వస్తువు తయారైనా ఇది ప్రపంచం మొత్తం ఈరోజు ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఒక చైన్ సిస్టమ్ అనేది ఫామ్ కావడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ వస్తువులు అందుబాటులో ఉండడం జరిగింది, అందుబాటులో లేకపోవడం అనేది జరగలేదు. కాబట్టి ఇది కూడా మనకు రాంగ్ స్టేట్మెంటే. ఫైనల్గా మనకి ఏంది, ప్రపంచీకరణ ఏమైందంటే వాళ్ళు ఏం జరిగిందంటే దేశాల మధ్య, ప్రపంచంలో వివిధ ఉన్న దేశాల మధ్య పోటీ అనేది పెరిగి, ఓకే, బహుళజాతి కంపెనీలు మాత్రమే ఈరోజు మార్కెట్లో నిలబడడం అనేది జరిగింది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సరైన వాక్యాన్ని గుర్తించండి. భారత ప్రభుత్వం 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం చేసింది అంటుంది. రైట్. భారత ప్రభుత్వము మరి ఆహార భద్రతా చట్టాన్ని చేసింది 2013లోనే. రైట్. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్. జాతీయ పోషకాహార సంస్థ బెంగళూరులో ఉంది అంటున్నాడు. రైట్. ఇది ఎక్కడ ఉన్నది అంటే బెంగళూరులోనే ఉన్నది. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత తీసుకుంటే రోజుకు పట్టణ ప్రాంతాలలో 2100 క్యాలరీల అంటే ఆహారాన్ని ఉపయోగించాలి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో 2400 క్యాలరీల శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. రైట్. ఇప్పుడు ఏంటిది, భారత ప్రభుత్వం 2013లో ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది, ఇది కరెక్టే. జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది, ఇది కరెక్టే. రోజుకు పట్టణ ప్రాంతాలలో 2100 క్యాలరీల శక్తిని ఇచ్చేటువంటి ఆహారాన్ని ఉపయోగించాలి. అదే గ్రామీణ ప్రాంతాలు అయితే 2400 క్యాలరీల శక్తిని ఇచ్చేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఇది కూడా కరెక్టే. కాబట్టి మనకు ఏ, బి అండ్ సి 3 కరెక్టే. కాబట్టి ఈ 3 సరైన వాక్యాలుగా భావించబడుతుంది. కాబట్టి అప్పుడు ఆన్సర్ మనకి ఏమవుతుందంటే 4th వన్ ఆప్షన్ రైట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. బఫర్ నిల్వల కోసం ఆహార ధాన్యాలను ప్రభుత్వం ఈ సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుంది. రైట్. బఫర్ నిల్వలు ఖచ్చితంగా ఉండాలి. రైట్. ఈరోజు 2013లో అంటే మనం 2013లో జాతీయ ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చినాం. వాస్తవానికి దీనికంటే ముందు భారతదేశంలో ఆహార భద్రతా చట్టంలో భాగంగా మనకు ఎన్ని సంవత్సరాల కాలానికి ఆహార పదార్థాలు నిల్వ ఉండేది అంటే సుమారుగా మనం 12 సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి ఆహారాన్ని, అంటే 12 సంవత్సరాలకు సరిపడినటువంటి ఆహారాన్ని మనం నిల్వ చేసుకోవడం జరిగింది. కానీ తద్వారా వృధా ఎక్కువైతుంది. అంటే మనము సరైన నిల్వలు చేసినప్పటికీ కూడా వాటి మెయింటెనెన్స్ లోపం వల్ల, నిర్వహణ లోపం వల్ల, రైట్, తడిచిపోవడం కావచ్చు, అది మక్క పట్టిపోవడం కావచ్చు, పందికొక్కుల పాలు కావడం కావచ్చు, ఇలా అనేక కారణాల రీత్యా సకాలంలో పంపిణీ చేయకపోవడం కావచ్చు, పురుగు పట్టడం కావచ్చు, ఇందులో చాలా వరకు దాదాపుగా 10 నుంచి 20% ఆహార పదార్థాలు వృధా అవుతున్నాయంట. సో అందువల్ల ఈ వృధాన్ని తగ్గించుకొని అలాగే ఒక ఖచ్చితమైనటువంటి ఉపయోగపడే ఆహార పదార్థాలని, ఆహార ధాన్యాలని మనం నిల్వ చేసుకోవాలనే ఉద్దేశంతో 2013 తర్వాత 12 సంవత్సరాలకు సరిపడే ఆహార ధాన్యాల నిల్వల్ని కాస్త మనం ఏం చేసినామంటే 5 సంవత్సరాల కాలానికి తగ్గించుకోవడం జరిగింది. అంటే వరుసగా ఇప్పుడు భారతదేశంలో 5 సంవత్సరాలు కరువు వచ్చినప్పటికీ మనం ఉపయోగించుకునే విధంగా ఆహార ధాన్యాలు నిల్వ చేయడం జరుగుతుంది. మరి ఎవరు నిల్వ చేస్తారు? ఇక్కడ బఫర్ నిల్వల కోసం ఆహార ధాన్యాలని ఏ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తుంది అంటే ఏ సంస్థ ద్వారా కొనుగోలు చేస్తుందంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, భారత ఆహార సంస్థ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,
ఎఫ్సిఐ ఏదైతే ఉందో, ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో, ఇది భారతదేశంలో కావాల్సిన ఆహార ధాన్యాల నిల్వలను సేకరించడం, అంటే నిల్వలు ఉంచడం కోసం ఆహార పదార్థాలని, ఆహార ధాన్యాలని సేకరించడం జరుగుతుంది మనకు భారత ఆహార సంస్థ. అదే, అంతేకాని మార్కెటింగ్ శాఖ ఇందులో ఇన్వాల్వ్ కాదు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ కొనుగోలు చేయదు, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదు. ఇవన్నీ వెనుక ఉండేటువంటి సంస్థలే తప్ప ప్రత్యక్షంగా ఆహార ధాన్యాన్ని కొనుగోలు చేసే సంస్థ, నిల్వ చేసే సంస్థ ఏంటంటే భారత ఆహార సంస్థ. దీన్ని ఎఫ్సిఐ అంటారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అల్యూమినియం శుద్ధి పరిశ్రమలకు సంబంధించి సరైనది. అల్యూమినియం పరిశ్రమ, రైట్. భారతదేశంలో మనకు పరిశ్రమలను తీసుకుంటే వ్యవసాయ ఆధార పరిశ్రమలని, అటవీ ఆధార పరిశ్రమలని, ఖనిజ ఆధార పరిశ్రమలని, అలాగే పెట్టుబడి ఆధారిత పరిశ్రమలని మన భారతదేశంలో పరిశ్రమల వర్గీకరణ అనేది ఉంటుంది. అందులో వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటే వ్యవసాయ రంగం పైన ఆధారపడి కనుక పరిశ్రమలు ఉంటే అలాంటి వాటిని వ్యవసాయ ఆధార పరిశ్రమలు అంటాం. ఉదాహరణకు వస్త్ర పరిశ్రమ అంటే వ్యవసాయ రంగంలో పత్తి బాగా పండిస్తే అప్పుడు వస్త్ర పరిశ్రమ బాగా సక్సెస్ అవుతుంది. అంటే పత్తి అనేది వ్యవసాయ రంగానికి సంబంధించింది కాబట్టి అది వ్యవసాయ ఆధార పరిశ్రమ అవుతుంది. ఇప్పుడు మనకు అల్యూమినియం శుద్ధి పరిశ్రమ అన్నాం. అల్యూమినియం ఏదైతే ఉందో ఇది ఖనిజం, మినరల్స్ కాబట్టి మినరల్ బేస్డ్ ఇండస్ట్రీ అంటాం. అంటే ఖనిజాధార పరిశ్రమ అంటాం. అంటే మరి అల్యూమినియంని శుద్ధి చేస్తే మనకు దీంతో దేనికి ఉపయోగించాము, మరి దీనికి సంబంధించిన సరైన అంశం ఏంటంటే మన దేశంలోని లోహ పరిశ్రమల్లో ఈ పరిశ్రమ వాటా 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది అంటాడు. కరెక్టే, ఇది లోహ పరిశ్రమల్లో ఈ 2వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. మరి మొదటి స్థానాన్ని ఆక్రమించే పరిశ్రమ ఏంటంటే ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్. ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ అంటే ఇనుముకు కర్మాగారాలు అనేవి భారతదేశంలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తవి, రైట్. ఆ తర్వాత తీసుకుంటే మరి లోహ పరిశ్రమల్లో ప్రధానంగా మనకు 2వ స్థానాన్ని ఆక్రమించేది ఏది అంటే అల్యూమినియం శుద్ధి పరిశ్రమ, రైట్. ఇది కరెక్ట్ ఆన్సరే అవుతుంది. మరి సరైనది కదా మనకు కావాల్సింది. నెక్స్ట్ చూస్తే దీనిని విమానాలు, వంట పాత్రలు, జనరల్గా పాత్రల నుంచి వంట పాత్రలు, విద్యుత్ తీగలు అంటే తీగల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది. ఇది కూడా కరెక్టే. ఎస్, అల్యూమినియం ప్లేట్స్ అంటే విమానాల్లో ఉష్ణోగ్రతని తట్టుకునే విధంగా వాటి పైనంగా అల్యూమినియం కోటింగ్ ఉన్నటువంటి ప్లేట్స్ను ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాదు పాత్రల తయారీలో కూడా వెయిట్లెస్ కోసము, గట్టితనం కోసము ఇక్కడ మనము వంట పాత్రల తయారీలో ఉపయోగించే లోహం ఏంటంటే అల్యూమినియం. అలాగే ఎలక్ట్రిక్ పరిశ్రమల్లో మనం తీగల తయారీలో కూడా ఉపయోగించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకు కరెక్టే అవుతుంది. ఇక నెక్స్ట్, ఈ పరిశ్రమలో ముదురు ఎరుపు రంగులో ఉండే బాక్సైట్ను ఉపయోగిస్తారు అంటున్నారు, రైట్. ఇది ముదురు ఎరుపు రంగులో ఉన్నటువంటి బాక్సైట్ను ఉపయోగించడం జరుగుతుంది. దాని నుండి మనము అల్యూమినియం కూడా తయారు చేసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ సరైనవే. కాబట్టి అల్యూమినియం శుద్ధి పరిశ్రమకు సంబంధించింది సరైన వాక్యము లేదా సరైనది ఏది అంటే ఇవన్నీ సరైనదే. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం నాన్న. ఉక్కు ఉత్పత్తిలో ప్రపంచంలోని ముడి ఉక్కు ఉత్పత్తిదారులలో భారతదేశం యొక్క స్థానం ఎంత? ఎస్, ఉక్కు ఉత్పత్తిలో అంటే ఐరన్ అండ్ స్టీల్ ప్రొడక్షన్లో, అందులో ఉక్కు ఉత్పత్తిలో మరియు అందులో కూడా మళ్ళీ ముడి ఉక్కు ఉత్పత్తిదారులలో ఓకేనా, రా ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్స్ ఏవైతుందో, ఐరన్ అండ్ స్టీల్ ప్రొడ్యూసర్స్ ఎవరైతుందో ఈ ఉత్పత్తిదారులలో మనం ముడి ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసే దేశాలలో మనం ఎన్నో స్థానాలు ఉన్నామయ్యా అంటే 8వ స్థానం ఉన్నాం. ఇది డైరెక్ట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది 9, 10, 11 అనేవి జస్ట్ నెంబర్లు మాత్రమే, మనకు అవసరం లేదు. ఇక్కడ 8వ స్థానంలో ఉంది. కాబట్టి భారతదేశం ఉక్కు ఉత్పత్తిదారులలో, ప్రపంచంలోని ఉక్కు ఉత్పత్తిదారులలో ముడి ఉక్కు ఉత్పత్తిలో మనం ఎన్నో స్థానాలు ఉన్నామంటే 8వ స్థానాలు ఉన్నాము, రైట్. ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అంటే 8వ స్థానంలో ఉన్నాము. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ రాజధానిగా ఎదిగిన నగరం ఏది? ఎస్, ముంబై ఉంది. ముంబై అనేది ఏదైతుందో ఇది వస్త్ర పరిశ్రమకు బాగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం, ఎందుకంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటుంది. చెన్నై ఇది కూడా వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఢిల్లీ ఇది సింథటిక్, అలాగే ఎలక్ట్రానిక్స్, ఇంకా ఇతర వస్తువులకు ముడి చమురుకు, రైట్, అలాగే రబ్బరు, అనేక పరిశ్రమలకు కేంద్రీకృతమని చెప్పొచ్చు, రైట్. కాబట్టి ఇక్కడ కేవలం ఎలక్ట్రానిక్స్కు మాత్రమే రాజధానిగా, అంటే ఒక క్యాపిటలైజ్డ్ అంటే మోనోపలిజం అనేది ఏ రంగంలో ఉంది
మరి ఎలక్ట్రానిక్స్ రంగంలో మోనోపాలిజంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం ఏది అంటే బెంగళూరు. రైట్, బెంగళూరుని మనం ఏమనుకోవచ్చు అంటే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటాము. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇది అగ్రస్థానంలో ఉన్నటువంటి నగరం భారతదేశంలో. ఇది సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాబట్టి సహసిద్ధంగానే ఈ ప్రాంతం మిగతా సరౌండింగ్లో ఉన్న ప్రాంతాలతో పోలిస్తే చల్లగా ఉండడం వల్ల సాఫ్ట్వేర్ పరిశ్రమ ఇక్కడ బాగా కేంద్రీకృతమై ఉందనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు. కాబట్టి ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీకి ఒక రాజధానిగా, ఒక క్యాపిటల్ సిటీగా పిలువబడే ప్రాంతం ఏది, నగరం ఏది అంటే బెంగళూరు అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సహకార రంగంలో నిర్మించిన ఎరువుల కర్మాగారం ఇచ్చట కలదు. సహకార రంగంలో ఎరువుల కర్మాగారం ఎక్కడ నిర్మించారంటే గుజరాత్లోని హాజీరా అనే ప్రాంతంలో నిర్మించారు. రైట్, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మనకు సింథటిక్ వస్త్రాలకు సంబంధించినటువంటి, ఇతర ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించినటువంటి, అలాగే ఫుడ్ అండ్ బ్యావరేజ్ ఇండస్ట్రీకి సంబంధించి, అలాగే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. రైట్, మహారాష్ట్ర ముంబై తీసుకున్నట్లయితే ఇది వస్త్ర పరిశ్రమకు, మరియు అలాగే తీసుకున్నట్లయితే మన నౌకా నిర్మాణానికి సంబంధించినటువంటి వాటికి సంబంధించినటువంటి పరిశ్రమలు ఇక్కడ బాగా కేంద్రీకృతమై ఉంటాయి. ఇక ఢిల్లీ ఇది అన్ని రకాల ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, కానీ ప్రత్యేకంగా ఈ రంగానికి సంబంధించిందని చెప్పడానికి ఢిల్లీ ప్రత్యేకత అయ్యలేదు. మరి సహకార రంగంలో కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు సహకార రంగంలో నిర్మించిన ఎరువుల కర్మాగారం, ఈ ఎరువుల కర్మాగారంలో అది కూడా కోఆపరేటివ్ సెక్టార్లో నిర్మించినటువంటి ఎరువుల కర్మాగారం ఎక్కడ నిర్మించారంటే గుజరాత్లోని హాజీరా అనే ప్రాంతంలో నిర్మించడం జరిగింది. కాబట్టి ఇది డైరెక్ట్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు. మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఏ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. రైట్, ఈ కింది వాటిని జతపరచండి అన్నాం. ఇందులో ఎక్సైజ్ సుంకం, అమ్మకపు పన్ను, దిగుమతి పన్ను, ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్నాడు. రైట్, ఒక్కొక్క అంశాన్ని చూస్తే ఎక్సైజ్ సుంకం వస్తువుల తయారీ లేదా ఉత్పత్తిపై విధించే పన్ను. రైట్, రెండవది తీసుకుంటే అమ్మకపు పన్ను. అమ్మకపు పన్ను అంటే వస్తువుల అమ్మకం జరిగినప్పుడు విధించే పన్ను అమ్మకపు పన్ను అంటే డి అవుతుంది. రైట్, మూడవది తీసుకుంటే దిగుమతి సుంకం. దిగుమతి సుంకం అంటే విదేశాల నుంచి వస్తువులు తీసుకురావడంపై ఉండే పన్ను, అంటే దిగుమతి చేసుకున్నప్పుడు విధించే పన్ను. నెక్స్ట్ తీసుకుంటే ఆదాయ పన్ను. ఆదాయ పన్ను అంటే వ్యక్తుల వార్షిక ఆదాయంపై విధించే పన్ను ఆదాయ పన్ను ఏ అవుతుంది. నెక్స్ట్ కార్పొరేట్ పన్ను. కార్పొరేట్ పన్ను అంటే ఇక్కడ మనకు వాణిజ్య సంస్థలపైన అవి ఆర్జించిన లాభాలపైన విధించే పన్ను కార్పొరేట్ పన్ను. రైట్, ఈ రకంగా మనకు ఒకటికి ఏముండాలి అంటే సి ఉండాలి, రెండవ దానికి ఏముండాలి అంటే డి ఉండాలి. రైట్, మూడవ దానికి తీసుకున్నట్లయితే ఈ ఉండాలి, నాలుగో దానికి ఏ ఉండాలి, ఐదవ దానికి బి ఉండాలి. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే మనకు 4 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సబ్ కాంట్రాక్ట్ పద్ధతిలో జరిగే వివిధ దశలను సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. సో సరైన క్రమంలో అమర్చండి అన్నాడు. సరైన క్రమంలో అమర్చినట్లయితే ఇక్కడ రైట్, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చలనశక్తి యంత్రం గురించి సరికానిది అన్నాడు. చలనశక్తి గురించి సరికానిది అన్నాడు అంటే ఈ యంత్రం తయారు చేయడానికి సంబంధించిన అంశాల్లో సరికానిది అంటున్నాడు. రైట్, అది చూసినట్టయితే దీనిని జార్జ్ స్టీఫెన్సన్ కనుగొన్నాడు. రైట్, ఇది కరెక్టే, సరికానిది కాదు, ఇది కరెక్టే. రైట్, కాబట్టి ఇది మనకు కరెక్ట్ అవుతుంది. రైట్, మాంచెస్టర్ నుంచి లివర్పూల్కి ప్రయాణించింది అన్నాడు. మాంచెస్టర్ నుంచి లివర్పూల్ కాదండి, ఇక్కడ లివర్పూల్ నుంచి స్టార్ట్ అయ్యి మాంచెస్టర్కు ప్రయాణించింది. మరి ఇది అడిగింది కూడా సరికానిది అన్నాడు కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. రైట్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్ కాదు, అంటే ఆన్సర్ మనకి ఇదే, ఎందుకంటే సరికానిది అని అడుగుతుంది కాబట్టి. రైట్, అలాగే 46 కిలోమీటర్ల దూరం 46 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించింది అంటున్నాం. కాదండి, యాక్చువల్గా ఇది 64 కిలోమీటర్ల దూరాన్ని 46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. ఇది ఉండాలి, అంటే ఇప్పుడు 46 ఉంది, 64 ఉండాల్సింది 46 ఉంది, అంటే ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్ అనమాట. రైట్, ఇది లివర్పూల్ నుండి మాంచెస్టర్కు ప్రయాణించింది. వాస్తవం ఇది లివర్పూల్ నుండి మాంచెస్టర్కు ప్రయాణించింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే. అయితే మనకేమన్నాడు, సరికానిది అన్నాడు. సరికానిది అన్నాడు కాబట్టి ఇవి రెండు సరైనవి కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదు. మరి సరికానిది ఏంది, ఇక లివర్పూల్ మాంచెస్టర్ నుంచి లివర్పూల్కు అన్నాడు కాబట్టి ఇది సరికాదు. మరి 46 కిలోమీటర్ల దూరాన్ని 46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది అన్నాడు. కాదు, 64 కిలోమీటర్ల దూరాన్ని 46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది, అది ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ రెండు రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు మనకు రాంగ్, అంటే ఇదే మనకు ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ ఏముండాలి మనకు, ఇవి రెండు లేకుండా ఉంటే ఏ మరియు డి ఉండాలి. ఏ మరియు డి సార్, ఏ మరియు కాదు అంటే సరికానిది కాబట్టి బీసీ ఉండాలి.
బీసీ అంటే మనకు ఆన్సర్ ఏమవుతుందంటే బీసీ 4 ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అంటే ఇవి రెండు మనకు సరికాని, మనకు అడిగింది కూడా ఎగ్జామినర్ ఏంది సరికాని అంశాలు, కాబట్టి ఆన్సర్ బి. రైట్, ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే ఇందులో రైట్ ఈ తయారు చేయడంలో మనకు స్టీవెన్సన్ ఎవరైతే ఉన్నారో ఈయన పారిశ్రామిక విప్లవం సందర్భంలో మరి వస్తు ఉత్పత్తిని పెంచే క్రమంలో మనకు కొత్త కొత్త ఆవిరి యంత్రాలని, స్టీమ్ ఇంజన్లని ఇలాంటి వాటికి కనుగొనడం అనేది జరిగింది. 20వ శతాబ్దంలో ఇదే సందర్భంలో రైట్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారు విమానాన్ని కూడా కనుగొనడం జరిగింది. ఇలా పారిశ్రామిక విప్లవ సమయంలో కొత్త కొత్త మార్పులు తీసుకురావడం జరిగింది. అందులో మనం కొత్తగా తయారు చేసినటువంటిదే చలన శక్తి ఇంజన్ ఏదైతే ఉందో దానిని ఎవరు కనుగొనడం జరిగింది అంటే ఇక్కడ మనకు స్టీవెన్సన్ అనే వ్యక్తి కనుగొనడం జరిగింది. కాబట్టి మనకు ఇవన్నీ ఇది కరెక్ట్ అవుతున్నాయి, ఈ రెండు కావు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. 19వ శతాబ్దంలో తొలినాళ్ళలో ప్రపంచవ్యాప్తంగా అధికంగా వలసలు స్థాపించిన సామ్రాజ్యవాద దేశం ఏది? ఇక్కడ 19వ శతాబ్దం అంటున్నాడు, అది కూడా ఎప్పుడు అంటున్నాడు? తొలినాళ్ళలో అన్నాడు, అంటే ప్రారంభంలో అన్నాడు. ఏ దేశం అంటే లాస్ట్ అంటే 19వ శతాబ్దం చివరి నాటికి సామ్రాజ్యవాద దేశంగా ఎక్కువ వలసలు ఏర్పాటు చేసుకున్నది అయితే యూకే అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు? తొలినాళ్ళలో అంటే ఎర్లీ పీరియడ్, ఎప్పుడు 19th సెంచరీలో ప్రారంభంలో అనమాట. అప్పుడు ఎవరు ఎక్కువగా వలసలను స్థాపించారంటే స్పెయిన్ దేశానికి సంబంధించింది. కాబట్టి స్పెయిన్ అనే విషయము ఇక్కడ మన ఆన్సర్గా గుర్తించబడుతుంది. రైట్, ఈ విధంగా మనకు ఎకనామిక్స్ సంబంధించినటువంటి వివిధ పాఠ్యాంశాలలోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటిని ఆధారంగా చేసుకొని ఈ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా వస్తుందో మనం గుర్తు చేసుకొని మిగతా సిలబస్ ఏవైతున్నాయో, మిగతా పాఠ్యాంశాలు ఏవైతున్నాయో వాటిని కూడా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేయాలి. మీరు కూడా ఆ విధంగా ప్రిపరేషన్ కొనసాగిస్తారని ఆశిస్తూ టీసాట్ తరపున మీ విజయానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ముగించుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు.